పేరు శివమణి. నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు. కానీ నాకున్న ఒకే ఒక్క లోపం నిద్ర లేకపోవడం. ఎన్నో సంవత్సరాల నుంచి నేను నిద్రపోవడం లేదు. ఇలా డాబా మీద ఒంటరిగా సిగరెట్లు తాగుతూ అటు ఇటు తిరుగుతూనే ఉంటాను. ఇంతకీ నా ప్రొఫెషన్ ఏంటో మీకు తెలియదు కదా. సరే రండి చూద్దురు. చుట్టుపక్కల మొత్తం సెర్చ్ చేయండి. ఏ ఒక్క క్లూ కూడా వదలకూడదు. బా, ఈ సైకో నా కొడుకు వచ్చాడు. ఈడు ఈ డ్రెస్సు, ఈడు ఏసీపీ అంటే ఎవడన్నా నమ్ముతాడా? ఎస్ రంజిత్ గారు, ఈ డెడ్ బాడీ ఎవరిదో ఐడెంటిఫై చేశారా? డాక్టర్ విమల్, ఎనీ క్లూస్? సార్ ఇంకా క్లూస్ ఏం దొరకలేదు. ఇంకా సెర్చ్ చేస్తున్నాము. డెడ్ బాడీ మేల్లో ఈ చైన్ అండ్ మొబైల్ దొరికింది సార్. ఎస్ రంజిత్ గారు, 10 మీటర్స్ రేడియస్లో ఏమైనా దొరుకుతుందేమో చూడండి. క్లూస్ సెర్చ్ చేయండి త్వరగా. ఓకే సార్. సార్ ఈ చైన్ అక్కడ పొలంలో దొరికింది. ఇదేంటి డెడ్ బాడీ మెడలో దొరికిన చైన్ లానే ఉంది. ఎవరిదై ఉంటుంది? సార్ యాక్చువల్లీ ఇది ఒక్కొక్క ఫుట్ ప్రింట్ ఒక్కొక్క సైజులో ఉంది సార్. లెఫ్ట్ సైడ్ ఏమో 8లో ఉంది, రైట్ సైడ్ ఏమో 10లో ఉంది. ఓకే ఎస్ఐ గారు, ఇట్స్ నో డిఫికల్ట్. ఫుట్ ప్రింట్ సైజ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ 8 అండ్ రైట్ సైడ్ 10. సో యాజ్ ఆఫ్ నౌ వి డిడ్ంట్ ఫైండ్ లైక్ దిస్. లెఫ్ట్ 8 రైట్ 10 సార్. ఓ సో డిఫికల్ట్. సార్ ఆ డెడ్ బాడీ ఫింగర్ ప్రింట్ పెడితే మొబైల్ అన్లాక్ అయింది సార్. ఓ వీడా అంతకుడు, దొరికాడు నా కొడుకు. ఓకే ఏంటి రంజిత్ గారు అలాగే చూస్తున్నారు? ఏం లేదు సార్, చిన్న డౌట్ నాకు. పర్లేదు చెప్పండి. అతనే కరెక్ట్ అనే హంతకుడని మీరు ఎలా పట్టుకున్నారు సార్ అతన్ని? చాలా సింపుల్ రంజిత్ గారు. వాటర్ స్పాట్లో మనకు దొరికిన చైను, డెడ్ బాడీ మెడలో ఉన్న చైను రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి. మనకు దొరికిన షూ మార్క్స్, హంతకుడి యొక్క షూ మార్క్స్ రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి. అందుకే మనం పట్టుకోగలిగాం. మీరు సూపర్ సార్. హలో సార్, చెప్పండి సార్. ఒక ఇంపార్టెంట్ కేసు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కేసు వీలైనంత త్వరగా క్లోజ్ చేయాలి, ఎందుకంటే బయట మీడియా ప్రెజర్ ఎక్కువగా ఉంది, అలాగే పొలిటికల్ ప్రెజర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఓకే సార్, ఐ ట్రై లెవెల్ మై బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా మా ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. ఏమైందమ్మా? అందరూ ఉన్నా మనం ఒంటరిగా ఉన్నామని బాధేస్తుంది. మన ఊరు వెళ్ళి ఒకసారి అందరినీ చూసొద్దాం అనుకుంటున్నా. మా వాళ్ళ గురించి మాట్లాడకమ్మా. నాన్న వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు మన గురించి వచ్చారా, మన గురించి పట్టించుకున్నారమ్మా? రా నాన్న, ఇలా కూర్చో. మనిషి ముఖ్యం అనుకుంటే కోపాన్ని వదిలేయాలి, కోపమే ముఖ్యం అనుకుంటే మనిషిని వదిలేయాలి. ఈ రెండిట్లో ఏది ముఖ్యమో నువ్వే తెలుసుకోవాలి. కోపం కన్నా మనిషే ముఖ్యం.
రాములు పైసలాడరా? అయ్యా పంట వేసినానయ్యా, ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి అయ్యా, పంట చేతికి రాగానే ఇచ్చేస్తానయ్యా. డబ్బులు అడిగేటప్పుడు ఒంగి అడుక్కుంటారు, ఇచ్చేటప్పుడు మేము అడుక్కోవాలారా? అయ్యా ఒరేయ్ ఎత్తిన చేయించు, లేకపోతే మర్యాద దక్కది. డబ్బులు కట్టడం చేత కాదు కానీ మర్యాద కావాలనా? అరే ఏ వ్యాపారం చేసుకోనైనా డబ్బు సంపాదించవచ్చు, కానీ ఆహారం సంపాదించాలంటే ఒక వ్యవసాయమే చేసుకోవాలి. అట్లాంటి వ్యవసాయం చేసే రైతేరా మా నాయనే. సుబ్బులు, ఏంటమ్మా ఇది? పెద్దోళ్ళతో మాట్లాడే విధానం ఇదేనా? నీకేం తెలియదు, ఊరుకోనన్నా. ఇట్లాంటి వాళ్ళకి ఇట్లనే చెప్పాలి. ఛీ. బావగారు ఎలా ఉన్నారు? పెద్దనాన్న బాగున్నారా? పెద్దనాన్న ఇన్ని సంవత్సరాలైనా మాతో మాట్లాడవా? మా తమ్ముడు మా జీవితంలో నుండి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలైంది. ఆ కుటుంబంతో మాకేం పనిరా? బావగారు, మనుషుల మీద ఉన్న కోపం బంధాలని దూరం చేసేలా ఉండకూడదు, మనసుల్ని దగ్గర చేసేలా ఉండాలి. చిన్నప్పటి నుంచి నాన్న ప్రేమ పొందలేదు, కనీసం కాస్త ప్రేమైనా నీ దగ్గర దొరుకుతుందని వచ్చాను పెదనాన్న. నా తమ్ముడు నా దగ్గర లేడనే బాధ తప్ప మీరంటే ఇష్టం లేక కాదురా. పెదనాన్న నాన్న సుబ్బు, కాస్త అక్షంతలు కలపమ్మా. సరే పంతులు గారు. అయిపోయాక చెప్పమ్మా. పంతులు గారు, అక్షింతలు అయిపోయిందండి. అమ్మ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, ఊరి కొత్త? లేదు పంతులు గారు, ఓ, ఎవరి తాలూకా? వీరభద్రయ్య గారి తాలూకా, మా బాబు సిద్ధు. ఓ, ఏం చేస్తుంటావు అబ్బాయి? సాఫ్ట్వేర్ అండి, టీసీఎస్లో జాబ్ చేస్తా. నెలకు ఒక 50,000 దాకా వస్తుంటాయి. ఇంత అందంగా ఉన్నావేంటే బాబు? తెల్లారిపోయిందా? అప్పుడే నేను ఎదురిపోయానా? ఓ మై గాడ్! అమ్మా 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 అమ్మా! ఏమైంది సిద్ధు? నేను నిద్రపోయాను, మొట్టమొదటిసారి నిద్రపోయానమ్మా. అవునా? మొట్టమొదటిసారిగా నిద్రపోయావా? ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలా నిద్రపోయావు సిద్ధు? నేను గుళ్ళో ఒక అమ్మాయిని చూశానమ్మా, ఆ అమ్మాయి ఆలోచనలతోనే నిద్రపోయానమ్మా. ఎవరు ఆ అమ్మాయి? ఇదిగో అమ్మా, ఈ అమ్మాయి అమ్మా. నీకోటి చెప్పనా? చెప్పు సిద్ధు. ఐ లవ్ యూ. నేను నీకు నచ్చలేదా? నీ పరిచయం మొదలైనప్పుడు అనుకోలేదు ఒక అద్భుతమైన తోడవుతావని.
నువ్వు వచ్చాకే తెలిసింది కొన్ని పరిచయాలు గొప్ప వరాలుగా మారుతాయని. ఈరోజు కూడా నిద్రపోయాను. ఏంటి ఇవాళ కూడా నిద్రపోయాను? అమ్మా అమ్మా అమ్మా, ఏమైంది సిద్ధు? ఈరోజు కూడా నిద్రపోయానమ్మా. ఈరోజు కూడా ఆ అమ్మాయి ఆలోచన వల్లనే పడుకున్నావు కదూ? అవునమ్మా. నువ్వంటే ఇష్టమని చెప్పాను. నీ దగ్గర నుంచి ఏ సమాధానం రాలేదు. నీ మౌనాన్ని అవుననుకోవాలా కాదనుకోవాలా అర్థం కావట్లేదు. వద్దనుకోవడం సులభమే, కానీ కావాలనుకోవడమే ఒక యుద్ధం. ఎన్ని యుద్ధాలు చేసిన వీరుడైనా ఒక స్త్రీ కన్నెల ముందు ఓడిపోవాల్సిందే. ఏంటి ఇవాళ కూడా నిద్రపోయాను? అంటే నా ప్రాబ్లంకి అమ్మాయి సొల్యూషనా? అంటే అమ్మాయి నా లైఫ్లోకి వస్తే జీవితాంతం నిద్రపోతానా? అమ్మా, నువ్వేం చెప్పకు. ఈరోజు కూడా ఆ అమ్మాయి వల్లనే పడుకున్నావు కదూ? నా బంగారు కొండ. సార్, ఇప్పుడు వరకు 3 కిడ్నాప్ అయి ఉన్నారు గతంలో. వారి 3 కూడా నెట్వర్క్ పరిధి మట్టికి ఇక్కడే చూపిస్తుందండి. చుట్టుపక్కల మొత్తం సెర్చ్ చేయండి, ఏమైనా క్లూ దొరకచ్చు. సార్, చిన్న క్లూ కూడా దొరకలేదు సార్. ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదా? వాడెవడో కానీ చాలా పగడబందీగా చేశాడు సార్. ఇటు సైడ్ ఏమైనా దొరికిందా? ఈ చుట్టుపక్కల కూడా ఏం దొరకలేదు సార్. సరే, తెలుసుకుందాం. వాడా మనమా? పదండి. ఎదురెందుకు రావట్లేదు? నిద్ర ఎందుకు రావట్లేదు?
పార్వతి కోసం శివుడు ఏడ్చాడు, రాధ కోసం కృష్ణుడు ఏడ్చాడు, సీత కోసం రాముడు ఏడ్చాడు. తరతరాలుగా వస్తున్న ఆచారమేమో ఇప్పుడు నీ కోసం నేను ఏడుస్తున్నా. జీవితాంతం ఇలా ఉండిపో సుబ్బు. నాకు కూడా నీతోనే ఉండిపోవాలని ఉంది సిద్ధు. కానీ మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకు లేదు. మీ నాన్న ఒప్పుకోకపోతే ఏంటి, పెళ్లి చేసుకుందాం. సుబ్బు, నువ్వు నా జీవితానికి ఎంత ముఖ్యమో మా నాన్న కూడా నాకు అంతే ముఖ్యం సిద్ధు. మా నాన్న ఒప్పుకుంటేనే మన పెళ్ళి. సుబ్బు. సర్పంచ్ గారు నమస్కారం. రాండి పంతులు గారు, కూర్చోండి. బాగున్నారా? నమస్తే. అర్జెంట్గా రమ్మని కబురు పెట్టాడంట, ఏదైనా పనా? మా తమ్ముడు కొడుకు సంబంధం గురించి. ఓ శుభం. పెళ్లి కూతురు ఎవరండి? వస్తున్నారు. ఓ మీ ఇంటి కాబే కోడలంటే చాలా అదృష్టవంతురాలు, చూడాలని నాకు ఉంది. అయ్యా సర్పంచ్ గారు, అమ్మాయిని తీసుకొని రమ్మన్నారంట. ఆ రాముడు లోపలికి రా. రమ్మా. అయ్యా చిన్నపిల్ల, తెలిసి తెలియక ఏమైనా తప్పు చేస్తుంటే క్షమించండి అయ్యా. అదేం లేదు రాముడు, నా తమ్ముడు కొడుక్కి నీ కూతురు సుబ్బుల్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నువ్వేమంటా? అయ్యా మాది మీ స్థాయి కాదయ్యా. అమ్మా సుబ్బులు, ఇలారా. డబ్బుదేముంది రాముడు, ఇలాంటి లక్షణమైన అమ్మాయి మా ఇంటి కోడలుగా రావడం ఇంతకన్నా ఏం కావాలి మాకు? ఏమ్మా, మా అబ్బాయిని చేసుకోవటం నీకు ఇష్టమేనా? పర్లేదు, చెప్పు. ఇష్టమే. రే రాముడు, సర్పంచ్ గారికి వ్యంకుడు కాబోతున్నావంటే ఏ జన్మలోనే ఏదో అదృష్టం చేసుకుని ఉంటావు, ఒప్పేసుకోరా. సర్పంచ్ గారు, మీరు ఎలా అంటే అలా అండి. పంతులు గారు, దగ్గరలో మంచి ముహూర్తం చూడండి. అలాగే సర్పంచ్ గారు. వచ్చే నెల 5వ తారీఖు 3:30 దివ్యమైన ముహూర్తం ఉందండి. ఎరా, నీకు ఓకేనా? ఆ ముహూర్తమే ఖాయం చేయండి. శుభం. రేయ్, ఈ అమ్మాయి నా ప్రాబ్లంకి సొల్యూషన్ అనుకున్నాను, అయినా నిద్ర రావట్లేదు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను, అయినా నిద్ర రావట్లేదు. అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను, నాకు నిద్ర రావట్లేదు. నేను నిద్రపోయిన 3 రోజులు నేను జరిగి ఉండాలి. ఏం జరిగింది? నేనేమో తిన్నానా, తాగాను? ఏం జరిగింది అసలు? నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం తిన్నాను? గుర్తు రావట్లేదు నాకు. ఫస్ట్ రోజు గుర్తు రావట్లా, గుర్తొచ్చింది. మూడు రోజులు తిన్నది ఆ బిర్యానీ ఒక్కటే. హలో, డాక్టర్ విమల్. ఎస్ సార్, ఏసీపీ సార్, చెప్పండి. మీకు 2 శాంపిల్స్ పంపిస్తున్నాను. ఓకే సార్. దాని ల్యాబ్లో అన్ని టెస్టులు చేసి ఇమీడియట్గా నాకు రిపోర్ట్స్ పంపించండి. ఓకే సార్. డాక్టర్ విమల్. హలో. మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. సార్, మీరు పంపించిన రిపోర్ట్ నేను టెస్ట్ చేశాను. మా ల్యాబ్ రిపోర్ట్లో వచ్చేసి యాజ్ పర్ మై ఐడెంటిఫికేషన్ ఇట్స్ వెరీ డేంజరస్ రిపోర్ట్. యాజ్ ఆఫ్ నౌ ఐ డిడ్ంట్ ఫైండ్ లైక్ దిస్. ఎందుకంటే ఇందులో వచ్చేసి ఒక నార్మల్ యానిమల్ మీట్ కాదు. నేను చూసిన దాని ప్రకారం ఇట్స్ టోటల్ హ్యూమన్ ఫ్లెష్. వాట్? అంటే డిఎన్ఏ ఇది ప్రకారం మల్టీ జెండర్స్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు.
కాబట్టి మీకు ఒకసారి రిపోర్ట్ అనేది మీరు చూడండి. ఫ్లష్ ఐడెంటిఫికేషన్ అనేది టోటల్ ఎక్కడా చూడలేదు. ఇది బయట ఎక్కడ చెప్పండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. యా షూర్, ఇట్స్ 100%. హలో, సరుకు రెడీగా ఉంది. డబ్బులు పంపకపోతే నా సంగతి తెలుసుగా, త్వరగా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి, లేకపోతే చంపేస్తా. ఇప్పటిదాకా ఈ కేసు డీల్ చేసిన ఇన్స్పెక్టర్ కృష్ణవేణిని నీకు సబార్డినేట్గా అపాయింట్ చేస్తున్నాను. ఏంది సుబ్బులు, ఏంది వేషం? నాటకాలకు పోతున్నావు ఏంది? ముందు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడండి మిస్టర్ పట్టాభి. కృష్ణ, ఇన్స్పెక్టర్ కృష్ణ. హలో మిస్టర్ పట్టాభి, మీకు ఇంకొక షాక్ ఇవ్వనా? ఒకసారి అటు చూడండి. మిస్టర్ పట్టాభి, యు ఆర్ అండర్ అరెస్ట్. రెండు నెలల నుంచి మన బిజినెస్ డల్ అయింది. మీరేం చేస్తున్నారు? ఈ మంత్లో ఆపరేషన్లు చాలా ఉన్నాయి సార్. మీరు ఎక్కడ చూడనంత డబ్బు చూపిస్తాను. ఆ టైం కల్లా మీరు నాకు బాడీ పార్ట్స్ కరెక్ట్గా పంపిస్తే చాలు సార్. ఓకే, డన్. చాలా సంవత్సరాల తర్వాత చిట్టరెక్కువ అనే కలుపుకోవడానికి వచ్చినప్పుడు అనుమానించాల్సిందిరా. నీలో రక్త సంబంధం అనే ఇదిలో పడి వదిలేసా. నీతో చుట్టరికం కలుపుని నీకు దగ్గర అవడానికి కారణం నువ్వు చేసే దుర్మార్గ పనులను బయటపెట్టడానికి రా. కానీ నువ్వు ఎంతమందిని చంపి వాళ్ళ వాళ్ళతో వ్యాపారం చేస్తావు అనుకోలేదురా. అంతేకాదు సార్, నా ఎంక్వైరీలో మీ నాన్నగారు కనిపించకపోవడానికి కారణం కూడా ఈ పట్టాభియే సార్. విడిలేని ఆ కొడుక్కి ఎరా మాస్క్ మ్యాన్, గుళ్ళో పంతులుగా నటించి ఎంతో మందిని చంపుతావు. సైకో నా కొడక, జీవితంతో నీకు జైలేరా బతుకు. రామరాజ్యం లాంటి ఈ సమాజంలో ఇలాంటి సైకోగాళ్ళు మనుషుల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి చీడ పురుగులు ఉండడం వల్లే మనం అనుక్షణం బ్రతకడానికి భయపడుతున్నాం. కానీ మనం బ్రతకడానికి ఒక ధైర్యమే ఈ పోలీస్ డిపార్ట్మెంట్. అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి సెల్యూట్ చేస్తూ మా చిత్రాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కి అంకితం చేస్తున్నాం.